అండ్ సింహరాశి వారికి మార్చ్‌లో ఎలా ఉండబోతుంది? వారు గూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? మంచిదండి. సింహరాశిలోనే ఇప్పుడు గ్రహణం పడుతుంది. హ్మ్. కాబట్టి కొంచెం ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మంచిది. మెడిటేషన్స్ చేసుకుంటే మంచిది. హ్మ్. అష్టమ శని ఒకటి నడుస్తుంది కాబట్టి ఆల్ ఆఫ్ సడెన్ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే అష్టమంలోకి 3 గ్రహాలొస్తున్నాయి ఈ మంత్‌లో. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇన్స్యూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొంతవరకు తాతగారి ఆస్తి విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా సరే కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే లగ్న సప్తమాల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఒక ఆల్‌మోస్ట్ మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు గూడా కొంత వివాహ సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఓకే. అదే విధంగా చాలామంది విదేశాలకు వెళ్దామని జెప్పేసి, ఇంకా విద్యార్థులు గూడా ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటారు. అవునండి. సో, వీళ్ళే ఎలా ఉంది? విదేశీ సంబంధాలైతే కుదురుతాయి. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం అయితే కుదురుతుంది. హ్మ్. వీళ్ళు ఎక్కువగా కాలభైరవ అష్టకము, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే కూడా బావుంటుంది. అయితే విదేశాలకు వెళ్ళాలని ప్రత్యేకంగా ప్రయత్నం చేసేటువంటి వారు హనుమాన్ చాలీసా 2 సార్లు గనక చేసుకున్నట్లయితే రెగ్యులర్‌గా హ్మ్. బావుంటుంది.